హలో పెద్దయినా, ఆ, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం పని చేస్తున్నామండి. మరి ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందండి ఇప్పటికి. ఆ, ఏం పథకాలు వస్తున్నాయి? ఆ, పెన్షన్లు వస్తున్నాయి. ఉమ్, మరి ఇంకా మనకి ఈ అవి అటు అంటారు, మన వ్యవసాయం పెట్టుబడులకి అన్నీ వస్తున్నాయి. అదే రైతు భరోసా వస్తుందా? ఆ రైతు భరోసా అన్నీ ఆ, పడుతున్నాయి. మీ ఊర్లో ఎటువంటి అభివృద్ధి చేసినారు? రోడ్లు వేసినారా? రోడ్లు వేసినారు, ఉమ్, సిమెంట్ రోడ్లని బాగానే ఉన్నాయి. బోర్లు, ఉమ్, మంచినీళ్ళు వాటర్లు కొద్దిగా ఉప్పుకసంగా ఉన్నాయి, అవి బాగాలేదు. ఉమ్, మరి వాటి గురించి ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఇల్లులే కట్టించి ఇచ్చారా మీ ఊర్లో? ఇల్లు కట్టించి ఇచ్చినారు. ఉమ్. ఇంకా మీ ఇంట్లో డోక్రా రుణమాఫీలో ఆడవాళ్ళకి 18,500 ఇవి వస్తున్నాయా పెద్దోడా? వస్తాయి, ఉమ్, ఈ నెలలో వస్తాయని అంటున్నారు. ఉమ్, ఉమ్. మరి ఈ నెలలో కాకుండా ఇంతకు ముందు వచ్చినాయా? అంత ముందు ఇలా రాలేదు. అంటే ఆ ప్రభుత్వంలో కాకుండా జగన్ గారు వచ్చిన వచ్చినాయి వచ్చినాయా? అంత ముందు వచ్చినాయి. మరి మీకు పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ 3,000 వస్తుంది నెలకి. ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? మొన్నటి నెల కాడ నుంచి, మొన్న 1 తారీఖు కాడ నుంచి. ఓకే. మీ పెన్షన్ ఇంత ముందు ఇచ్చారా, ఇప్పుడు ఇచ్చారా? ఇంత ముందు ఇవ్వలేదు. ఉమ్, ఈ జగన్ గారు వచ్చిన కాడి నుంచి పెన్షన్లు వచ్చినాయి. ఉమ్, అంత ముందు బాగా దేవులు అన్నాను కానీ ఎవడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంట? ఏమో ఎందుకు ఇవ్వలేదంటే మనం ఏం చేస్తాం, అది ఎవరో మొఖాలు చూసి ఇలాగా పార్టీలు పిల్లగా అలా చేసుకుంటారు. ఉమ్, ఇప్పుడు జగన్ వచ్చిన కాడి నుంచి అందరికీ సమానంగానే చేస్తాను ప్రతి పనులను. ఉమ్, జగన్ వల్ల ఏం తప్పలేదు. కరోనాలోని ప్రజలకి బోల్డ్ అంత పెట్టుబడి పెట్టాడు. ఉమ్, మరి సెలవులు ఇచ్చాడు, బియ్యం అన్నీ ఫ్రీగా, నూనెలు, ఉమ్, బెల్లం అన్నీ ఇచ్చాడు. ఉమ్, జగన్ వల్ల ప్రజలకి ఏమీ నష్టం లేదు, అంత బాగానే ఉంది. ఉమ్. మరి అలా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్లను కూడా జగన్నే గెలిపిస్తారని అనుకుంటున్నాం. టోపీలకి మరి మన టోపీలు ఇచ్చినారు, ఉమ్, ఇంటి దగ్గర పొట్టేవాళ్ళు అంటించినారు.